హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈవేళ వీడియో ఏంటంటే ఒక ఇంటికి అనేది గజాల డోరు ఏ విధంగా మంచి డిజైన్ అయితే తయారు చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అనమాట. ఫ్రెండ్స్, నేనైతే ఇంచినర స్క్వేర్ జింక్ పైపు అనేది నేను ఒక మెయిన్ డోర్ అనమాట. నేను మంచి డిజైన్లో మీకైతే తయారు చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను ఇప్పుడు ఏ విధంగా ఈ డిజైన్ వర్క్ అయితే చేస్తున్నాను అనేది మీకు ఈ వీడియోలో కంప్లీట్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఉపయోగం అయితే పడుతుంది అనమాట. సో వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. చాలా బాగుంటుంది డిజైన్ డోరు. జింక్ పైప్ అనమాట. చూడండి, నేనైతే స్టాక్ అయితే తెప్పించాను. ఓకే, వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం రండి. ఈ డోర్ సైజ్ వచ్చేమో వెడల్పు ఏమొచ్చో 7.5 అడుగులు, ఎత్తు వచ్చేమో 6 అడుగులు అనమాట. చూడండి, ఎంచినర హెవీ పైప్ అయితే నేను యూజ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా మెజర్మెంట్ అయితే ముందు తీసుకోవాలి. మనం ఎంత సైజులో మెజర్మెంట్ కావాలో అదే సైజు మీద చూడండి ఈ విధంగా మార్కింగ్ ఇవ్వాలి. నేనైతే ద్వారం అనేది ఫ్రేమ్ ఇంచిన్నర పైప్ యూజ్ చేయడం జరుగుతుంది. అలానే తలుపుకి ఫ్రేమ్ ఇంచి పైప్ యూజ్ చేస్తున్నాను. సెంటర్లో డిజైన్ వచ్చేమో ఇదిగోండి 3/4 పైపులు అయితే యూజ్ చేస్తాను. మీకు డిజైన్ ఏ విధంగా వర్క్ చేస్తున్నాను అనేది కంప్లీట్గా మీకు వీడియోలో తెలుసుకోవచ్చు. ఈ పైప్ వెయిట్ వచ్చేమో 12 కేజీల 600 గ్రాములు అనమాట. ఈ పైపు వెయిట్ చాలా చాలా హెవీ పైప్ అనమాట. గట్టి పైపు, ఏం అవ్వదు అనమాట. బెండ్ అయితే అస్సలు అవ్వదు. 12 కేజీల 600 గ్రాములు ఈ కేజీ 20 అడుగుల పైపు కేజీ అయితే బరువు. చూడండి, చాలా వెయిట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఆ పైప్ కట్ చేస్తాను కదా. రెండో పైప్ అనేది మళ్ళీ టైప్తో అవసరమే లేదు. దీని మీదే పైప్ పెట్టి ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి. చూడండి, రెండు పైపులకి సమానంగా వచ్చేటట్టు చూడాలి. ఈ విధంగా కటింగ్ విషయంలో పర్ఫెక్ట్గా మనం మెజర్మెంట్ ప్రకారంగా కటింగ్ చేస్తే ఐమూల్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఏమి ఇబ్బంది. ఫ్రెండ్స్, ఈ వర్క్లో పర్ఫెక్ట్గా వర్క్ చేయాలంటే 1-2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే ఈ పైపులు అనేది ముక్కలు అయితే వృధా అవుద్ది. మళ్ళీ జాయింట్ వేస్తానంటే ఇది అమ్మదు అనమాట. డోర్ విషయంలో వచ్చేసరికి సో ముందుగానే 1-2 సార్లు, ఎంత లేట్ అయినా పర్లేదు, 1-2 సార్లు అయితే చెకింగ్ చేసుకొని మెజర్మెంట్ చేసి అప్పుడు పైప్ లైట్ కట్ చేయాలన్నమాట. లేదంటే మనం చేసిన వర్క్ అంతా మొత్తం వేస్ట్ అయితే అవుతుంది, నాశనం అయిపోతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, మెయిన్ డోర్ ఫ్రేమ్ అయితే ఈ విధంగా తయారైతే అవుద్ది అనమాట. చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే విధంగా అయితే తయారవుద్ది. ఇది ఫ్రేమ్ అనమాట, ద్వారము. లోపలికి అయితే కొన్ని డిజైన్లు అయితే కొన్ని చేయాలి. అది ఎలా చేస్తున్నాను అనేది మీకు వీడియో కంటిన్యూగా చూస్తే అర్థమైతే అవుద్ది అనమాట. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కార్నర్లో అయితే మూలమొత్తం అయితే ఖచ్చితంగా వాడాలి. మూలమొత్తం వాడినట్లయితే మెజర్మెంట్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మూలమొత్తం వేయడం అయితే జరిగిందనమాట. చూడండి, ఎక్కడ తేడా లేదు. ఈ విధంగా మూలమొత్తం వచ్చేటట్టు అయితే చూడాలి. చూడండి, ఇటు కూడా చూసినా అంతేనమాట. చూడండి, ఏం గ్యాప్ లేదు. చూడండి, ఈ విధంగా మూలమొత్తం అయితే ఖచ్చితంగా వాడాలి ఫ్రెండ్స్. మూలమొత్తం వాడినట్లయితే డోర్ అనేది పర్ఫెక్ట్గా అయితే మెజర్మెంట్ వస్తుంది. ఇవి కన్ఫర్మ్ అయింది కదా. ఇప్పుడు నేనైతే దీని మీద టాకా వేయాలి. ఈ విధంగా వేసి టాకాలు అయితే వేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ మ్యాప్ ప్రకారంగా అయితే డోర్ చేశాను కదా. ఇప్పుడు అన్ని టాకాలు అయ్యాక ఐమూల్ అయితే వచ్చిందో లేదో కన్ఫర్మ్ అయితే చేయాలి. కరెక్ట్గా వచ్చిందో లేదో మీకే చూడండి. 87 ఇంచీలు అనమాట. 87.5 ఇంచీలు చూసారా, కరెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఈ విధంగా కరెక్ట్గా ఐమూల్ అయితే రావాలి. రాకున్నట్లయితే మళ్ళీ కట్ చేసుకొని కరెక్ట్గా చెక్ చేసుకొని చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా హైమూల్ అయితే కరెక్ట్గా రెండు దగ్గరలో సమానంగా అయితే కొలతలు వచ్చేటట్టు ఉండాలి. కరెక్ట్గా వచ్చిందనమాట. 77.5 ఇంచీలు అయితే రెండు పక్కల హైమూల్ అయితే వచ్చింది. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది ఫ్రెండ్స్. ఈ లోపలికి అయితే ఇప్పుడు డిజైన్ అయితే 30 పైపులతో తయారు చేయాలి. ఈ తలుపుకి వచ్చేమో ఇంచి పైపు అయితే నేను తయారు చేస్తాను. ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, ఈ విధంగా అయితే నేను తయారు చేస్తున్నాను అనమాట. డోర్ ఫ్రేమ్ మధ్యలో అయితే ఈ డిజైన్ అయితే టాప్ అండ్ బాటమ్ అయితే 2 సెట్ చేసుకొని చూపిస్తాను. ఈ విధంగా అయితే తయారైతే అవుతుంది అనమాట. మీరు చూడొచ్చు. ఇప్పుడు ఏ విధంగా తయారు చేస్తున్నాను అనేది నేను దీంట్లో అయితే చూపిస్తాను.
చూడండి ఇక్కడ మార్కింగ్ అవుతుంది కదా, ఈ మార్కింగ్ అయితే ఎంత లెంత్లో మనం షాప్గా కావాలో ఆ లెంత్ మీద ఈ విధంగా వేసుకొని ఈ విధంగా సుత్తి సహాయంతోనైతే మనం బొమ్మ చేయాలన్నమాట. ముందుగా ఈ విధంగా ఒకటైతే ముందు రెడీ చేయాలి. రెడీ అయిన తర్వాత ఈ విధంగా అనమాట దీంతో కొలుసుకొని మరి చేయాలన్నమాట. అలాగైతే ప్రతి దానికైతే ఒకే సైజులో వచ్చేది. ఈ విధంగా ఇలా పెట్టి మళ్ళీ కొడుతూనే ఉండాలి. అది సరైనంత వరకు మనం కొడుతూనే ఉండాలి. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, సరిపోయిందనమాట. ఈ విధంగా రెండింటికి ఈ విధంగా రావాలి. చూడండి డిజైన్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, డిజైన్ అయితే ఏ విధంగా తయారు చేయాలో చూసారు కదా. అదే ఈ డిజైన్ ఏ విధంగా వెల్డింగ్ చేయాలి, ఏ విధంగా డిజైన్ అయితే తయారు చేయాలి ఫ్రేమ్లోన మీకు వీడియోలో అయితే చూపిస్తాను. మీకు వీడియో అయితే కంటిన్యూగా చూడండి, మీకే అర్థమైతే అవుతుంది అనమాట. ఇప్పుడు వెల్డింగ్ వర్క్ మొత్తం క్లియర్ అయ్యాక అయితే ఫ్రెండ్స్ చూడండి, ఈ మనం తాకలేసిన దగ్గర అయితే ఆ గ్రైండింగ్ చూడండి ఈ వీల్తోనైతే పాలిష్ చేయాలి. నీట్గా పాలిష్ చేసి కస్టమర్ అయితే ఇచ్చేలాగా వర్క్ చేయాలి. లేదంటే మనం ఇంకోసారి అయితే మనం వర్క్ చాయిస్ అయితే దొరకదు అనమాట. అందుకే మనం పనిచేసే దాంట్లోన పర్ఫెక్ట్గా నీట్గా మంచిగా పనిచేస్తే మనం ఈ వర్క్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కస్టమర్లు కూడా మన దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మనం పనిచేసింది నీట్గా అయితే ఉండాలన్నమాట. చూడండి ఈ రఫ్గా ఉన్నాయి కదా, ఈ రఫ్గాన్ని పాలిష్ చేసుకొని కస్టమర్ అయితే ఇచ్చేస్తే వాళ్ళు చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఆ విధంగా పనిచేసి ఈ డోర్ అయితే కస్టమర్ చేతిలో అయితే మనం ఇచ్చే బాధ్యత అనమాట. సో ఇప్పుడు వెల్డింగ్ వర్క్ అయితే మొత్తం క్లియర్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే వెల్డింగ్ తాకాలు వేసిన దగ్గర అయితే చూడండి రఫ్గా ఉన్నాయి కదా, వాటిని అయితే నేను దీంతో పాలిష్ చేసి ఆ జింక్ ప్రైమర్ రాసి కస్టమర్ అయితే ఇవ్వాలి. ప్రస్తుతానికి అయితే డోర్ వరకు క్లియర్ అయిపోయినట్టే. ఇప్పుడు పాలిష్ చేసి మొత్తం వర్క్ అయితే చేయాలన్నమాట. ఏ విధంగా పాలిష్ చేస్తున్నా మీకు చూడండి. డోర్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే డిజైన్ తయారైపోయింది అనమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో. బై బై.